ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి అటుకులతో అదిరిపోయే హల్వా ఫ్రెండ్స్. హల్వా అనొచ్చు, పొంగల్ అనొచ్చు, మన ఇష్టం ఫ్రెండ్స్. అలాంటి ఈ అటుకుల పొంగల్ని ఈజీగా, ఎంతో హైజీనిక్గా, టేస్ట్ చాలా బాగుండేలాగా, పిల్లలు పెద్దలు అందరూ నచ్చి తినేలాగా, అలాగే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన అటుకుల పొంగల్కి కావలసిన పదార్థాలు: ఒక 2 కప్పుల వరకు ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే అటుకులని తీసుకోవాలి. అలాగే 1.5 కప్పుల వరకు బెల్లం, 1.5 కప్పుల వరకు సన్నగా చాప్ చేసుకున్న కొబ్బరి. చాపర్లో వేసి చేసుకుంటే ఈ విధంగా చాప్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే 10-12 వరకు బాదం పప్పులు, 10-12 జీడిపప్పులు, 10-12 కిస్మిస్. అలాగే ఇవన్నీ కూడా నేను ఈ మెజర్మెంట్ కప్పుతో కొలిచి తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 కప్పుల వరకు అటుకుల్ని తీసుకున్నాను, కప్పున్నర వరకు బెల్లాన్ని తీసుకున్నాను, కప్పున్నర వరకు ఇక్కడ కొబ్బరిని తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయినా కొలిచి తీసుకోవచ్చు. నేను ఇక్కడ మెజర్మెంట్ కప్పుని వాడాను కదా ఫ్రెండ్స్, మీరు ఏ కప్పు మెజర్మెంట్ తీసుకుని చేసుకున్నా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన అటుకుల పొంగలి తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా ఒక లోతుగా ఉండే ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ని పెట్టుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న కప్పున్నర బెల్లాన్ని యాడ్ చేసుకుని 2 కప్పుల నీళ్ళని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం మొత్తం కరిగిపోయి జస్ట్ ఒక్క 2-3 నిమిషాలు బెల్లం నీళ్ళు అనేవి చక్కగా మరిగేలాగా మరిగించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఒక 2-3 నిమిషాల్లో బాగా చక్కగా బెల్లం కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మరగాలి బెల్లం నీళ్ళు అనేవి. ఈ విధంగా బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా మూత పెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకుందాం. బెల్లం నీళ్ళు రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన అటుకుల పొంగల్కి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి. కడాయిని పెట్టుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇందులో నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, చూసి వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత చక్కటి రుచిగా ఉంటుంది. ఈ విధంగా నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ముందుగా మనం తీసుకున్న బాదాంని 2 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే జీడిపప్పుని కూడా సేమ్ అలాగే 2 ముక్కలుగానే కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న బాదాంని జీడిపప్పుని నెయ్యిలోకి తీసుకుని ఇవి మొత్తం బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మధ్యలో ఈ బాదాం జీడిపప్పు తింటున్నప్పుడు తగులుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చక్కటి రుచిగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా, అటుకులతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా బాదాంని జీడిపప్పుని కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కిస్మిస్ని యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కిస్మిస్ అనేది తొందరగానే వేగిపోతుంది కాబట్టి ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం అన్నీ మనం వేయించుకున్న నట్స్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమ్ అదే నెయ్యిలోకి మనం ముందుగా తీసుకున్న కొబ్బరి ఉంది కదా, కప్పున్నర కొబ్బరి, ఆ కొబ్బరిని వేసి కొబ్బరి అనేది బాగా వేగి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. కొబ్బరిని కూడా తురుములాగా వేయకూడదు, అలాగే ముక్కల్లాగా కూడా వేయకూడదు ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా చాప్ చేసి తీసుకోవాలి సన్నగా. ఇలా చాప్ చేసి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇందులో అక్కడక్కడ తగులుతూ ముక్కల్లాగంటే మరీ రుచి మారిపోతుంది. ఈ విధంగా బాగా చక్కటి గోల్డెన్ కలర్లోకి వచ్చాక కొబ్బరిని కూడా ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి తీసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్లు లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా మనం ఇందులో 1 కప్పు వరకు నెయ్యిని నేనైతే వాడుతున్నాను ఫ్రెండ్స్, మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి, ఇంట్లో మనమే తింటాం కాబట్టి హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా అన్నీ వేసి చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా సరిపడా నెయ్యిని తీసుకుని నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న అటుకులు ఉన్నాయి కదా, అటుకుల్లో ఏమైనా ఉంటే శుభ్రం చేసుకుని ముందుగానే పెట్టుకోవాలి. అటుకులు అనేవి కొద్దిగా లావుగా ఉండే అటుకులనే తీసుకోవాలి ఫ్రెండ్స్. పేపర్ అటుకులు అనేవి ఈ రెసిపీకి పనికిరావు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండే అటుకులైనా పర్వాలేదు, దీనికంటే కొద్దిగా లావుగా ఉండే అటుకులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ అటుకులైనా కూడా ఈ రెసిపీకి చాలా బాగా పనికొస్తాయి. అంతేకాని పేపర్ అటుకులని వాడకూడదు. ఇలా చక్కగా అటుకులు కూడా బాగా వేగాలి, నేతిలో బాగా వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. నెయ్యి అనేది పూర్తిగా హీట్ ఎక్కిన తర్వాతే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అటుకుల్ని ముందుగానే యాడ్ చేసామంటే అటుకులు అనేవి పూర్తిగా నెయ్యిని పీల్చేసి అంతగా వేగవు ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా చూస్తున్నారు కదా, బాగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా మన అటుకులు కూడా. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా బెల్లం నీళ్ళని యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను తీసుకున్న బెల్లం అనేది బాగా ఫ్రెష్గా ఉంది. అందులో ఏమీ నారలు పీసులు లాంటివి ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకునే బెల్లం కనుక స్టాక్ ఉన్నట్లయితే, ఫ్రెష్గా లేనట్లయితే బెల్లం నీళ్ళని రెడీ చేసుకుని ఒక చిన్న స్ట్రెయినర్ని పెట్టుకొని అప్పుడు స్ట్రెయిన్ చేసి వేసుకోవాలి. అలా అయితే మొత్తం అందులో ఉండే థర్డ్ పార్టికల్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి. బెల్లం నీళ్ళని యాడ్ చేసుకుని ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మొత్తం బెల్లం నీళ్ళు అనేవి అటుకులకి బాగా అబ్జర్వ్ అవుతాయి. ఈ విధంగా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామా. కొద్దిగా దగ్గర పడి ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా దగ్గర పడ్డాక చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా దగ్గర పడ్డాయి కదా, మనం తీసుకున్న బెల్లం నీళ్ళు అనేవి ఇలా కలుపుకుంటూ మరికొద్దిగా దగ్గరకు అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నాక అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా పూర్తిగా దగ్గర అయ్యే వరకు వెయిట్ చేయకూడదు ఫ్రెండ్స్. మనం కొద్దిగా ఇది పల్చగా ఉన్నప్పుడే కొబ్బరిని, డ్రై నట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే కొబ్బరికి కూడా బెల్లంలో ఉండే స్వీట్నెస్ అనేది బాగా పట్టి మంచి రుచిగా ఉంటుంది. ఈ విధంగా కొబ్బరిని, నట్స్ని, యాలకుల పొడిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలలో నేను నెయ్యి క్వాంటిటీని అలాగే యాలకుల పొడిని మీకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మర్చిపోయాను ఫ్రెండ్స్ నేను, అందుకనే లాస్ట్లో ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా తగినంత నెయ్యిని మళ్ళీ తీసుకుని 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడిని తీసుకుని మనం ముందుగా వేయించుకున్న డ్రై నట్స్ని అలాగే కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కొబ్బరికి ఆ స్వీట్నెస్ అనేది పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, ఇక్కడ మూత పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దగ్గర పడిపోయింది కాబట్టి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మన చక్కటి రుచిగా ఉండే హెల్దీ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకొని సర్వింగ్ బౌల్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అటుకుల స్వీట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సర్వ్ చేసుకుందామంటే ఫ్రెండ్స్, అబ్బా అమృతంలా ఉంది అంటూ మిమ్మల్ని పొగడ్తలతో ముంచక మానరు ఫ్రెండ్స్, అంత రుచిగా ఉంటుంది. ఇలా చేసుకున్న దాన్ని దేవుడికి ప్రసాదంగా అయినా పెట్టచ్చు, లేదంటే ఏ స్పెషల్ అకేషన్లో అయినా సరే చేసుకోవచ్చు. స్వీట్ తినాలి, అది హెల్తీగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ అటుకులు, బెల్లం, నెయ్యి వేస్ట్ చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీ ఫ్రెండ్స్. పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఒక్కొక్క స్పూన్ తీసుకుని తింటుంటే అక్కడక్కడ జీడిపప్పులు అవి తగులుతుంటే అబ్బా ఆ రుచే వేరు తెలుసా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను ఫ్రెండ్స్. అలాగే మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.